ఏండి ఇంతకుముందు 1-31 ఆర్టికల్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు దాన్ని కంటిన్యూగా నేర్చుకుందాం. ప్రాథమిక హక్కుల పరిరక్షణ రిట్లు జారీ చేయడం. ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం. ఆర్టికల్ 32 తొలగించారు. ఆర్టికల్ 33 ప్రాథమిక హక్కులను రక్షణ దళాలకు నిరాకరించు హక్కు పార్లమెంటుకు ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 34 సైనిక శాసనం ఉంటే ప్రాథమిక హక్కులపై పరిమితులు ఉంటాయి. ఆర్టికల్ 35 ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనములు చేయు అధికారాలు. నెక్స్ట్ విభాగం 4 ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36-51 ఉంటాయి. ఆర్టికల్ 36 నిర్వచనములు. ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రములను అమలు చేయవలసిందిగా న్యాయస్థానాలను ఆదేశించరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థ ఉండాలి. ఆర్టికల్ 39 ప్రభుత్వం అనుసరించవలసిన ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 39 ఉచిత న్యాయ సహాయం. ఆర్టికల్ 40 గ్రామ స్వపరిపాలనకు పంచాయతీల ఏర్పాటు. ఆర్టికల్ 41 పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయం పొందే హక్కు. ఆర్టికల్ 42 పనిచేసే పరిసరాల్లో మానవీయ మరియు ప్రసూతి సౌకర్యాలు. ఆర్టికల్ 43 కార్మికులకు జీవన వేతనాలు. ఆర్టికల్ 43 పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం. ఆర్టికల్ 44 ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి. ఆర్టికల్ 45 బాలబాలికలకు నిర్బంధ విద్య. ఆర్టికల్ 46 బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవలెను. ఆర్టికల్ 47 జీవన ప్రమాణ స్థాయి పెంచడం, ప్రజారోగ్యాన్ని కాపాడాలి. ఆర్టికల్ 48 వ్యవసాయ పశుగణాభివృద్ధి. ఆర్టికల్ 48 పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ. ఆర్టికల్ 49 పురాతన కట్టడాల పరిరక్షణ. ఆర్టికల్ 50 కార్యనిర్వాహక శాఖను వేరు చేయవలెను. నెక్స్ట్ విభాగం 4 ప్రాథమిక విధులు. ఆర్టికల్ 51 ప్రాథమిక విధులు. నెక్స్ట్ విభాగం 5 కేంద్ర ప్రభుత్వం. అధ్యాయం 1 కార్యనిర్వాహక వర్గం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 53 కేంద్ర కార్యనిర్వహణ అధికారం. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీకాల పరిమితి. ఆర్టికల్ 57 రాష్ట్రపతి తిరిగి ఎన్నికగు అవకాశం. ఆర్టికల్ 58 రాష్ట్రపతి పదవి అర్హతలు. ఆర్టికల్ 59 రాష్ట్రపతి పదవికి సంబంధించి షరతులు. ఆర్టికల్ 60 ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 61 రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుట మహాభియోగ తీర్మానం. ఆర్టికల్ 62 పదవీకాలం ముగియక ముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి. 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడిగా ఉంటారు. 65 రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహించుట. 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం. 67 ఉపరాష్ట్రపతి పదవీకాల పరిమితి. 68 నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక. 69 ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. 70 ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి యొక్క అధికార విధులు నిర్వహణ. 71 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నిక గురించి కొన్ని ప్రత్యేక నిబంధనలు. 72 శిక్షలను రద్దు, క్షమాభిక్ష ప్రసాదించుట. నెక్స్ట్ ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ అధికార పరిధి. నెక్స్ట్ కేంద్ర మంత్రిమండలి. 74 కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం. 75 కేంద్ర మంత్రుల నియామకం, బాధ్యతలు. అటార్నీ జనరల్. 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ. ఆర్టికల్ 77 ప్రభుత్వ కార్యకలాపాలన్నీ రాష్ట్రపతి పేరుతో నిర్వహించబడవలెను. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి అన్ని విషయములను తెలియజేయపరచుట ప్రధానమంత్రి బాధ్యత. అధ్యాయం 2 పార్లమెంట్. 79 పార్లమెంట్. 80 రాజ్యసభ నిర్మాణం. 81 లోక్సభ నిర్మాణం. 82 నియోజకవర్గాల పునర్విభజన. 83 లోక్సభ, రాజ్యసభ కాలపరిమితి. 84 పార్లమెంట్ సభ్యుల అర్హతలు. 85 పార్లమెంటు సమావేశాలు వాయిదా వేయుట, రద్దు చేయుట. 86 పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం. 87 పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం. 88 పార్లమెంట్ సమావేశాల్లో మంత్రులు మరియు అటార్నీ జనరల్ పాల్గొనుట. నెక్స్ట్ సభాధ్యక్షులు. 89 రాజ్యసభ అధ్యక్ష, ఉపాధ్యక్షులు.
ఆర్టికల్ 90 ఉపాధ్యక్షుని తొలగింపు మొదలైన అంశములు. ఆర్టికల్ 91 అధ్యక్ష విధులను ఉపాధ్యక్షుడు నిర్వహించుట. ఆర్టికల్ 92 అధ్యక్ష, ఉపాధ్యక్షులు సమావేశములకు అధ్యక్షత వహించదగిన సందర్భములు. నెక్స్ట్ 93 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు. 94 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తొలగింపు, రాజీనామా ఎక్సెట్రా అంశములు. 95 ఉపసభాపతి, సభాపతిగా వ్యవహరించు సందర్భాలు. 96 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తొలగించే తీర్మానంపై చర్య జరుగుచున్నప్పుడు వారు అధ్యక్ష స్థానాల్లో ఉండరాదు. 97 సభాధ్యక్షుల జీతభత్యములు. 98 పార్లమెంటు సచివాలయము, పార్లమెంటరీ కార్యక్రమాల నిర్వహణ. 99 సభ్యులచే ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 100 ఓటింగ్ విధానం, కోరం తదితర అంశములు. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఆర్టికల్ నెక్స్ట్ వీడియోలో పెడతాను.